రామాపురం అనే గ్రామంలో రంగయ్య అనే రైతు దగ్గర ఒక కోడిపుంజు ఉంది. రంగయ్య దాన్ని ఎంతో ప్రేమగా పెంచుతూ గూటిలో పెట్టి జాగ్రత్తగా చూసుకుంటున్నాడు. ఒకరోజు జిత్తులో మారిన నక్క ఒకటి పసిగట్టింది. బాగా బలిసి కండబట్టి ఉన్న కోడిపుంజును చూడగానే నక్క నోట్లో నీళ్లు రాయి. ఎలాగైనా సరే దాన్ని పట్టి తినాలని నిర్ణయించుకుంది నక్క. కాని కోడిపుంజు తనంతట తాను బయటకు వస్తే గాని పట్టుకోవడం సాధ్యం కాదని ఆలోచించింది. ఒక పథకం తయారు చేసింది. కోడిపుంజు ఉన్న గూడు వెనక వైపు ఒక కిటికీ ఉంది. అక్కడికి వెళ్లి కిటికీ బయట నుంచి మాటలు కలిపింది నక్క. అబ్బా, ఎంత అందంగా ఉన్నావో కోడిపుంజు. బావా, తల మీద ఆ ఎర్రటి నిగనిగలాడే కిరీటం నీకు తప్ప మరెవరికీ లేదు. ఈ విషయం చెబితే నా స్నేహితులు ఎవరూ నమ్మటం లేదు తెలుసా అని కళ్ళు విప్పార్చుకొని కోడిపుంజుని పొగిడింది. కోడిపుంజుకు మొదట నక్కను చూడగానే భయపడింది. కాని నక్క స్నేహపూరితంగా నవ్వుతూ మాట్లాడడం చూసి ధైర్యం చేసి పొగడ్తలకు కరిగిపోయి మాటలు కలిపింది. అవి రెండు మంచి చెడ్డ మాట్లాడుకున్నాయి. ఆ మరునాడు అదే సమయానికి నక్క కోడిపుంజు వద్దకు వచ్చింది. నీ శరీరమే కాదు, నీ కంఠం కూడా బాగుంది. నువ్వు ఒక్కసారి కూత వేశావంటే ఈ ప్రపంచమే మేలుకుంటుంది. నీవే ఈ మనుషులను నిద్రలేపేది అని పొగిడింది. ఇలా రోజు నక్క రావటం, కోడిపుంజుని పొగిడి వెళ్లిపోవడం జరుగుతుంది. ఇలా వారం రోజులు గడిచాయి. నక్క మీద బాగా నమ్మకం కుదిరింది. ఒకరోజు సాయంత్రం, నాతో వస్తావా? నా మిత్రులు నిన్ను చూడాలనుకుంటున్నారు. నీ గురించి చెబితే వాళ్ళెవ్వరూ నమ్మటం లేదు. నాతో వచ్చి నా మాట నిలబెట్టుకో అని తీయగా కమ్మగా అడిగింది నక్క. నక్క కుతంత్రం తెలియక కోడిపుంజు సంతోషంతో ఒప్పుకుంది. రంగయ్య కళ్ళు కప్పి నక్క వెంట బయలుదేరింది కోడిపుంజు. కొంత దూరం నడిచిన తరువాత చేతికి చిక్కిన కోడిపుంజును మెడపట్టి చంపి కడుపారా భుజించింది. ఈ కథలో నీతి ఏమిటంటే నక్కలాంటి జిత్తుల మారి మాటలు నమ్మి మనం మోసపోకూడదు. ఇలాంటి స్టోరీస్ మీకు ఇంకా కావాలంటే ఇప్పుడే వీడియోకి లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ని ఆన్ లో పెట్టుకోండి.